అణుబాంబులకు సంబంధించి నిన్న మొన్న కూడా పాకిస్తాన్ వాళ్ళు హెచ్చరించారు. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆపరేషన్ పరాక్రమ్ పేరుతో మన పార్లమెంట్ మీద దాడికి ప్రతీకారంగా సైన్యాన్ని అంతా మోహరించారు. అప్పుడు పాకిస్తాన్ ఇదే పదం వాడింది, అణుబాంబు ఉంది మా దగ్గర జాగ్రత్త, అణుబాంబు ఉంది మా దగ్గర జాగ్రత్త అని. అప్పుడు భావోద్వేగభరితమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వగలిగినటువంటి కవితా హృదయుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఒక అద్భుతమైన పదం వాడాడు. ఖచ్చితంగా పాకిస్తాన్ అణుబాంబు వాడచ్చు, ఉందో లేదో తెలియదు కానీ వాడచ్చును. కాకపోతే అది వాడిన వలన భారతదేశంలో నష్టం ఉంటుంది, దానికి సిద్ధం కావాలి. కానీ అది వాడిన పాకిస్తాన్ మరుసటి సూర్యోదయం చూడదు, మరుసటి రోజున సూర్యోదయం చూడదు అంటే అర్థం ఏంటి? వాడి దగ్గర అణుబాంబులు ఉంటే మన దగ్గర టపాకాయలు ఉన్నాయా? వాడి దగ్గర ఒక అణుబాంబు వేస్తే ఎస్ మన దేశంలో ఒక రాష్ట్రం కొంత దెబ్బతింటుంది. అదే సందర్భంలో మనం వేస్తే బూడిదైపోతుంది. మన దగ్గర అంత పవర్ఫుల్గా ఉన్నాయి, దానికి 4 ఇంతలు ఉన్నాయి. ఒకటి వేస్తే మనం 4 వేస్తాం. జనహననం జరగకూడదనినే మనం మొదటి నుంచి చూసింది. కార్గిల్ వారు అప్పుడు అదే చేసాం, సర్జికల్ స్ట్రైక్స్ 1 అట్లాగే చేసాం, సర్జికల్ స్ట్రైక్ 2 అట్లాగే చేసాం, ఇప్పుడు అలాగే చేసాం. ఎందుకంటే సాధారణ మనుషులు చచ్చిపోతే ప్రపంచం గొల్లుమంటుంది. మనం సాధారణ మనుషులు ప్రాణాలు తీయట్లేదు, తీవ్రవాద శిబిరాలను దాడులు చేస్తున్నాం, లేకపోతే పాకిస్తాన్ సైన్యం మీదనే అటాక్ చేస్తున్నాం. కాబట్టి ప్రపంచ దేశాలు కూడా మనం లేలెత్తి చూపెట్టట్లేదు ఇంతవరకు కూడా. భారతదేశం స్ట్రైట్ కరెక్ట్ అని చెప్తున్నాయి. అదే పాకిస్తాన్ ఏం చేస్తుంది? అది మన మీద యుద్ధమే చేస్తుంది, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా. ఎవరి ద్వారా? తీవ్రవాదుల ద్వారా. ఎవరిని చంపుతోంది? సాధారణ ప్రజల్ని చంపుతోంది. ముంబై పేలుళ్ళ దగ్గర నుంచి హైదరాబాద్ పేలుళ్ళ దగ్గర నుంచి పహల్గామ్ దాకా అన్నిట్లో ఎవరిని చంపుతుంది? అది వీళ్ళనే చంపుతుంది. అదే సందర్భంలో సైన్యం మీద అటాక్ చేసిన దానికి రిటాలియేషన్ జరిగింది. పుల్వామా అటాక్, పఠాన్కోట్ అటాక్ అన్నట్టు. ఇదివరకటి రోజుల్లో సైన్యం మీద దాడి చేస్తే మాత్రమే మనం రివర్స్ దాడి అనుకున్నారు. సాధారణ ప్రజల మీద దాడి చేస్తే కూడా యుద్ధమే చేస్తాం. ఇక భవిష్యత్తులో ఒక సందేశం ఇచ్చేసాం ఈ దెబ్బతో. ఏంటి అంటే, భారతదేశంలో నీ తీవ్రవాది వస్తాడు, చాట్ నుంచి వస్తాడు, ఇక్కడున్న దేశద్రోహుల సహకారంతో ఏదో అటాక్ చేస్తాడు, ఇక్కడే చస్తాడు, లేదా దారిలో చస్తాడు, లేదా పాకిస్తాన్ లోపల ఉన్నా కూడా మేము చంపుతాం, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపుతారు. అదొక సంకేతం ఇచ్చాం, సందేశం ఇచ్చాం. అయినా మేము భయపడమన్నటువంటి ఉద్దేశంతో వచ్చారు. ఇప్పుడు ఎత్తులు పై ఎత్తులు ఏమీ లేదు, అటాక్కి యుద్ధమే. నువ్వు నా మీదకి తీవ్రవాదుల్ని పంపించావు. ఆ తీవ్రవాదులు అంటే నీ పాకిస్తాన్ సైనికులే లేదా నీ మాజీ సైనికులే. వాళ్ళతో నువ్వు నా మీద దాడి చేయించినప్పుడు నేను నీ మీద దాడే చేస్తాను, కాదు యుద్ధమే చేస్తా. నువ్వు నా మీద చేయించిన దాడి యుద్ధం. ఆ యుద్ధానికి మరి ప్రతి యుద్ధం చేయాలి కదా, అదే ఇప్పుడు చేస్తున్నాం. అదే భారతదేశం ఇచ్చినటువంటి సందేశం.